ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లిం మైనార్టీ, దళిత వర్గాలను మోసం చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే మన రాష్ట్రానికి సంబంధించి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ పార్టీకి సాగిలపడ్డాయన్నారు. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకంగా బీజేపీతో కలిసి ప్రభుత్వానికి ఏర్పాటు చేయగా, ఇక జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అడగకపోయినా మద్దతు ఇస్తామని ముందుకు రావడాన్ని దారుణమన్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు రెండు కూటములుగా విడిపోయినాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, ఇంకొకటి ఇండియా కూటమి. ఒకటి డెమోక్రసీ కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి. ఇంకొకటి ఎన్నికల మోసాలతో, ఈవీఎంల మోసాలతో అధికారంలోకి రావటానికి వచ్చి మళ్ళీ అధికారంలోకి రావటానికి లేనిపోని తాపత్రయం పడుతూ ఉండేది ఎన్డీఏ కూటమి. దేశమంతా ఈ ఎన్డీఏ, ఇండియా కూటమిల వెనక నడుస్తూ ఉన్న పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా వాటితో పాటే ఉన్నాయి. కాకపోతే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏ పార్టీలకు మద్దతు ఇవ్వాలా అని చెప్పిన దాంట్లో ఇప్పటికే అందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. మన రాష్ట్ర పరిస్థితికి వస్తే బాబు, జగను, పవను మూడు పార్టీలు మతోన్మాద బీజేపీ పార్టీకి తొత్తులు అని చెప్పని నిఖార్సుగా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలిసిపోయింది. గతంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పార్లమెంట్లో, రాజ్యసభలో, ఉభయ సభల్లో కూడా కొన్ని బిల్లులు ప్రవేశపెట్టింది. మైనారిటీలకు, దళితులకు వ్యతిరేకంగా కొన్ని బిల్లులు ప్రవేశపెట్టింది. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ అనే పౌరసత్వ బిల్లులను ప్రవేశపెట్టింది. దానికి ఇక్కడ రాష్ట్రంలో కాట్ల కుక్కల్లాగా కొట్లాడుకునే బాబు, జగను ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమికే మద్దతునిచ్చినారు. ఆ తర్వాత షరియత్ అంటే ఇస్లాం చట్టం, అందులో భాగమైనటువంటి ట్రిపుల్ తలాక్ విషయాన్ని బేషరతుగా ఈ రెండు పార్టీలు కూడా మైనారిటీలకు నష్టం కలిగించే విధంగా ఎన్డీఏ కూటమికి మద్దతునిచ్చినాయి. ఆ తర్వాత కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఈ విషయమై కూడా ఈ రెండు పార్టీలు బీజేపీకి బేషరతుగా మద్దతునిచ్చినాయి. అంటే ఈ ఫలానా షరతులు అని చెప్పకాకుండా, ఏం షరతు పెట్టకుండా మీ బాంఛన్ దొర అని చెప్పి బీజేపీ పార్టీకి రెండు పార్టీలు మద్దతునిచ్చినాయి. కారణాలు ఏవైనా ఉండొచ్చు. కేసుల భయం కావచ్చు, లేకపోతే జైలు భయం కావచ్చు, భవిష్యత్తు భయాలు కావచ్చు. బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీ ఇంకొకటి కొత్తగా వచ్చినది జనసేన పార్టీ కూడా, పవన్ పార్టీ కూడా దాసోహం అంటా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయం రాధాకృష్ణన్ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెడితే, తెలంగాణకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి అనే మాజీ జస్టిస్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఎన్డీఏ కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి నీ ఓట్లు, సీట్లు ఇవ్వు,
మీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్ మెంబర్లు కానీ సపోర్ట్ చేయండి అని చెప్పని కోరలేవాళ్ళు. కోరకున్నా కానీ మీ బానిసం ద్వారా మేము నీకే కట్టుబడి ఉంటాము, మేము నీకే కట్టుబడి ఉంటాము, మేము నువ్వు చెప్పినట్టుగానే ప్రాకులాడే వాళ్ళము, నువ్వు చెప్పినట్టుగానే వినేవాళ్ళము అని చెప్పి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ అడక్క ముందే జగన్ పొయ్యి వాళ్ళతో కలిసి నేను మీ వైపే మద్దతును అనే విధేయతను చాటుకుంది.